తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీల్లో కూడా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. 12 యూనివర్సిటీలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా తమను రెగ్యులర్ చేయాలని చెప్పి ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ప్రొఫెసర్లు కూడా రెగ్యులర్ చేయాలి. దీనికి జీవో నెంబర్ 21 అడ్డంకిగా మారుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు ఇట్లా పార్ట్ టైం ఉద్యోగులు అలాగే రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళను క్రమబద్ధీకరించిన తర్వాత మాత్రమే జీవో 21 ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఒక ఆలోచన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 యూనివర్సిటీలో తెలుస్తుంది. ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగులకు సంబంధించి 900 పైజీలకు ఉన్నారు. అలాగే కాంట్రాక్ట్కి సంబంధించి కూడా 1250 మంది పైజీలకు ఉన్నారు. అయితే వీళ్ళందరి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఒక్కొక్క దిశ నుండి ఒక్కొక్క రోజుకొక కార్యక్రమం అయితే రూపు తీసుకుంటుంది. ప్రస్తుతానికి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాము. మనం ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ సెకండ్ గేట్ నుండి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు ర్యాలీగా ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతానికి తిరునారు శేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు రెగ్యులర్ తెలంగాణ వచ్చిన తర్వాత మేము అన్ని నీళ్లు నిధులు నియామకాలని చెప్పి అన్నారు. అప్పటి నుండి అసలు రిక్రూట్లు కూడా లేవు. దాదాపు 2012 లాస్ట్ రిక్రూట్మెంట్ చెప్పి అంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రిక్రూట్లు కూడా లేకపోవడం వల్ల తమ ఏజ్ బార్ అయింది. అప్పటికి మళ్ళీ కాంపిటీషన్ తట్టుకోలేని పరిస్థితి ఉందని చెప్పి చాలామంది ఇటు రెగ్యులర్గా పార్ట్ టైము ఉద్యోగులు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు మీరు ఎట్లాంటి సమస్యలు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు, మీకు ఎట్లాంటి న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీల్లో ఎక్కడ కూడా ఒక్క శాశ్వత ప్రాతిపదికన అధ్యాపక ఉద్యోగాలను బోధనా సిబ్బందిని నియమించలే. ఈ 10 ఏళ్ళు ఇట్లనే పోయింది. తర్వాత ఉద్యమానికి ముందు కూడా ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు అన్ని యూనివర్సిటీలు కూడా ఉద్యమ కేంద్రాలుగా ఉన్నాయి కదా, ఉద్యమం తీవ్రంగా నడిచింది కదా. అప్పుడు కూడా వాళ్ళు రిక్రూట్మెంట్ చేయలేకపోయారు. ఏదో పరిమితంగా అక్కడక్కడ రిక్రూట్మెంట్ చేశారు కానీ చేయలేకపోయారు. అంటే మొత్తంగా 15 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఎక్కడా కూడా రిక్రూట్మెంట్ జరగలే బోధనా సిబ్బంది. మరి 15 ఏళ్లుగా ఎవరు బోధన చేశారు, ఎవరు క్లాస్ రూమ్లను మేదేసుకొని పని భారాన్ని మేదేసుకొని పనిచేశారు అంటే కాంట్రాక్చువల్ పార్ట్ టైం అధ్యాపకులు మాత్రమే వాళ్ళ మేదేసుకొని పని భారం మోసుకుంటూ అతి తక్కువ వేతనాలతోటి పనిచేశారు. మరి 15 ఏళ్లుగా పార్ట్ టైం అధ్యాపకులు విశ్వవిద్యాలయాల్లో సేవలు నిరంతరాయంగా అందిస్తుంటే ఇచ్చిందేమో తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేదు. మరి వాళ్ళ కొత్త రిక్రూట్మెంట్ చేస్తున్నాము అని కొత్త ప్రభుత్వం ముందుకొచ్చినప్పుడు మరి ఇప్పుడు వరకు పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల భద్రత ఏంది, ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అవకాశాలు ఏంది అనేటటువంటి కనీసం కూడా ఆలోచన చేయకుండా ఏప్రిల్ 4వ తారీఖు నాడు జీవో నెంబర్ 21 చేశారు. జీవో నెంబర్ 21లో ఉన్నటువంటి మార్గదర్శకాల్లోనైతే మరీ దారుణం ఏందనంటే తెలంగాణ రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 927 మంది పార్ట్ టైం అధ్యాపకుల ప్రస్తావనే లేదు, వాళ్ళ సర్వీస్ని పరిగణలోకి తీసుకోలేదు. 15 ఏళ్లుగా జీవితాలను కోల్పోయి కుటుంబాలను వదిలిపెట్టి యూనివర్సిటీ ఇచ్చిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తే మాకు ఇచ్చే బహుమానం రాష్ట్ర ప్రభుత్వం ఇదా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి ఈ జీవో నెంబర్ 21ని ముందు వెనుకకు తీసుకోవాలా, మళ్ళీ వచ్చేటటువంటి జీవోలో పార్ట్ టైం అధ్యాపకుల ప్రస్తావనతో పాటు మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడుతున్నటువంటి డిమాండ్లు ఏంటి అని అంటే మాకు మినిమం టైం స్కేల్ ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎందుకు 15 ఏళ్లుగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి భారాన్ని భుజాలపైన మోస్తున్నాం. పనికొచ్చినటువంటి మేము అవకాశాలకు పనికిరామా? కాబట్టి మేము చేస్తున్న ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మినిమం టైం స్కేల్ ఇస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇది ఒకటి. రేపు మీరు ఉద్యోగ నియామకాలు విశ్వవిద్యాలయాల్లో చేపడితే బీయింగ్ ఏ ఎగ్జిస్టింగ్ టీచర్స్గా మాకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే మీరు మిగతా రిక్రూట్మెంట్కి వెళ్ళాలి. మీరు కొత్త రిక్రూట్మెంట్కి పోవడానికి మేము వ్యతిరేకం కాదు, అధ్యాపక పోస్టులను నింపడానికి కూడా మేము వ్యతిరేకం కాదు. బట్ మేము అడుగుతున్నది ఏంటి అంటే వీఆర్ ది ఎగ్జిస్టింగ్ పార్ట్ టైం టీచర్స్ ఇన్ ద యూనివర్సిటీస్. మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా మళ్ళీ మీరు ఏవేవో నిబంధనలు తీసుకొని వచ్చి ఏవేవో జీవోలు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ గేటు బయటకు నెట్టేసి యూనివర్సిటీలు బయటకు నెట్టేసేటటువంటి ప్రయత్నాలు మేము ఎట్లా ఒప్పుకోవాలా? మా జీవితం ఇక్కడే పోయింది. 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా మేము విశ్వవిద్యాలయానికి సేవలు అందిస్తున్నటువంటి సందర్భంలో ఇది మా సహజమైనటువంటి డిమాండ్లు. ఈ 2 డిమాండ్లతో పాటు మూడోది ఏం చేస్తున్నామంటే మీరు ఈ జీవో నెంబర్ 21 కాకుండా మీరు అసలు ఈ విశ్వవిద్యాలయాల్లో ఏమీ పోస్టులు నింపాలనుకుంటున్నారు? టీచింగ్ పోస్టులు నింపాలనుకుంటున్నారు. కానీ మీరు ఇచ్చినటువంటి జీవో ఎట్లున్నది తెలుసా? ఒక సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికో, ఒక గ్రూప్ 1 ఉద్యోగానికో, ఒక గ్రూప్ 2 ఉద్యోగానికో
ఒక ప్రభుత్వ ఉద్యోగి నియామకానికో మార్గదర్శకాలు జీవోలు నోటిఫికేషన్ ఇచ్చినట్లుంది తప్ప ఇట్లా ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో ఒక గంట సేపు క్లాసులోకి వెళ్ళి బోర్డు ముందు నిలబడి పాఠం చెప్పడానికి ఈ జీవో నెంబర్ 21లో ఉన్న మార్గదర్శకాలు ఏ విధంగా దోహదపడతాయి అనేటటువంటి ప్రశ్న అడుగుతున్నాం మేము. కాబట్టి వాళ్ళ మీరు జీవో నెంబర్ 21లో ఉన్న మార్గదర్శకాలు మార్చుకోవాలా, ఇప్పటికే మేము పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలా, మాకు ఉద్యోగ భద్రత కల్పించు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. ఇప్పటికే అనేక సందర్భాలలో మాకు 6 నెలల జీతాలు అర్ధాకలి బతుకులు. మేము మొత్తం సంవత్సరంలో అన్ని పనులు మేము చేయాలి. ఎగ్జామినేషన్ బ్రాంచ్ దగ్గర నుంచి ఎగ్జామినేషన్ డ్యూటీస్ వరకు పాఠాల దగ్గర నుంచి అన్ని రకాల పనులు మేము చేయాలా. కానీ మాకు జీతం ఇచ్చేది ఏంటది? సెమిస్టర్ 80 రోజులు, సెమిస్టర్ 90 రోజులు, సెమిస్టర్ 90 రోజులు, 180 రోజులకు జీతాలు ఇస్తున్నారు. అంటే 12 నెలల జీతాలు కూడా ఇవ్వకుండా 15-20 ఏళ్ళుగా అంటే మా సగం జీవితాన్ని విశ్వవిద్యాలయాలకి మేము దారదత్తం చేస్తే ఇవాళ ఓవర్ నైట్లో ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోవటాన్ని మేము పూర్తిగా వ్యతిరేకంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ద డిమాండ్ 1 మాకు టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. ద డిమాండ్ 2 మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక ప్రారంభిస్తే మాకు ముందు అవకాశాలు ఇచ్చిన తర్వాత మిగతా వేకెన్సీస్లలో మీరు పోస్టులను నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిమాండ్ 3 ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు జీవో నెంబర్ 21 అది పూర్తిగా అసంబద్ధంగా ఉంది. అది ఒక టీచర్ని సామర్థ్యాన్ని పరీక్షించేటట్టుగా లేదు. కాబట్టి దాన్ని పూర్తిగా వెనుకకు తీసుకొని మా సామర్థ్యానికి పరీక్ష పెట్టేటటువంటి దాన్ని తీసుకోవాలి. అంటే ఎందుకండి ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు టీచింగ్ ఎక్స్పీరియన్స్కి 10 మార్కులు ఇచ్చారు. మా ఒక్క సంవత్సరం సర్వీస్ని కూడా పరిగణలోకి తీసుకపోతే మాకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటది? తర్వాత విశ్వవిద్యాలయాలలో పనిచేసేటటువంటి ఒక టీచర్కి అత్యున్నతమైనటువంటి విద్యార్హత పిహెచ్డి అయితే ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్కి 10 మార్కులు, పిహెచ్డికి కూడా 10 మార్కులు ఇస్తే మేము ఎట్లా కాంపిటీషన్లో నిలబడగలుగుతాం? కాబట్టి ఇవన్నీ మార్గదర్శకాలు తయారు చేసింది టీచర్లే. మరి టీచర్ సమస్యలు తెలియదా? కాబట్టి ఇదంతా ఇట్లా కాదు. కాబట్టి మేము పార్ట్ టైం అధ్యాపకులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు 927 మందిని ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా మా డిమాండ్ల సాధన కోసం, మా హక్కుల సాధన కోసం, మా సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 17వ తారీఖు నాడు చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. చెలో సెక్రటేరియట్ కార్యక్రమం ప్రధానమైనటువంటి ఈ 3 డిమాండ్లతోటి పెట్టాము. ప్రభుత్వం ఎప్పటికైనా మా డిమాండ్ల పట్ల, విశ్వవిద్యాలయం మా డిమాండ్ల పట్ల సానుకూలమైనటువంటి స్పందన రాకపోతే భవిష్యత్తు కార్యాచరణని మేము నిర్ణయించుకోబోతున్నామనే విషయాన్ని తెలియజేస్తాం. ఓకే, గత కొద్ది రోజులుగా కూడా మీ నిరసన కార్యక్రమాలు అయితే వివిధ రూపాల్లో కొనసాగుతున్నాయి. కొంత ఇప్పుడు మీరు బోధన మానేసేసరికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు విద్యార్థులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి. కానీ ఈ 3-4 రోజుల కాలంలో కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వస్తుందా? ఎందుకంటే ఇప్పుడు యూజీసీ నిబంధనలే వీళ్ళు ప్రాధాన్యంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అవే ఒక ఉద్యోగానికి ఒక ప్రామాణికంగా వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తున్నటువంటి నేపథ్యంలో దాంట్లో మొదటి నిబంధననే చాలా అడ్డంకిగా మారిందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అదే అసలు మెయిన్ అంటే దీంట్లో క్వాలిఫై అయితేనే అనుకుంటున్నప్పుడు ఈ టీచర్లు అంటే కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఇప్పుడు పార్ట్ టైం ఉన్నటువంటి ఉద్యోగులు అసలు మొదటి దానికి ఎలిజిబుల్ కానప్పుడు సెకండ్ ఆప్షన్లో ఒకవేళ అనుకూలంగా ఉన్నా ఎందుకన్నటువంటి ఒక ఆందోళన మాత్రం అన్ని వర్గాలలో కనిపిస్తుంది. మరి నిజంగా అసలు దీంట్లో పెట్టడానికి మిమ్మల్ని తీసేయడమే ఒక ప్రాధాన్యతగా వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ యూజీసీ నిబంధనలు రూపొందించారా, లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉందని అనుకుంటున్నారు? మీకు అనిపిస్తుంది ఇప్పటి నుంచి ఇన్ని రోజులు చేస్తున్నటువంటి దీంట్లో ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? వెంకటరత్న గారు, ఒకటి సూటిగా నేను తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి ఒక ప్రశ్న వేస్తున్నాను. విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్కి ఒక ప్రశ్న వేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి గారు కూడా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో 80% ఖాళీలు ఉన్నాయని మనం చెప్తున్నాం. 80% ఖాళీలు ఉంటే టీచింగ్ ఎట్లా జరుగుతుంది? ఇక్కడ ఎవరితో జరుగుతుంది? ఇక్కడ పార్ట్ టైం తోటి కాంట్రాక్చువల్ తోటి జరుగుతుంది కదా. 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా వీళ్ళు టీచింగ్ని భుజాలపైన మోసుకుంటున్నటువంటి సందర్భం ఉంది కదా. అంటే కష్టానికి తగిన ఫలితం అనేది మనం చెప్పేటటువంటి సహజ న్యాయ సూత్రం కదా. మరి మేము పడినటువంటి కష్టానికి మాకు ప్రతిఫలం ఏంటది? ఇప్పుడు మీరు న్యూ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళందరినీ గేట్ బయటకి మమ్మల్ని బయటకు పంపించేటటువంటి కార్యక్రమం. బట్ ఈ ప్రభుత్వం అయినా, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అయినా, లేకపోతే ఈ నియామకాలపైన నియమించినటువంటి కమిటీ అయినా ఏం చేయాలా?
షుడ్ ప్రొటెక్ట్ ది ఎగ్జిస్టింగ్ టీచర్స్ ఇన్ ద యూనివర్సిటీ. అది ప్రాథమిక సూత్రం అబ్బా. ఓకే, మీరు చెప్పినట్టుగా వీళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిధులు నియామకాలు నీళ్లు అన్నటువంటి కాన్సెప్ట్ ఉన్నది. 2014లో తెలంగాణ వస్తే 12 నెలలు లాస్ట్ రిక్రూట్మెంట్ ఉన్నారు. అట్లాంటప్పుడు ఇంత ఒక యూనివర్సిటీలకు ప్రాతినిధ్యం వహించినటువంటి మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం ఏమనుకోవచ్చు? మరి ఇక్కడ గత ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోలేదు. మీకు ఈ ఎన్నికల హామీల భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాను కూడా రేవంత్ రెడ్డి సర్కారు అంతకుముందు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మీకు ఒక భరోసా ఇచ్చిండ్రు. అట్లాంటిది ఆ భరోసా కూడా నిలబెట్టుకోకుండా గత ప్రభుత్వం మీకు లేకుండా ఇక్కడ విద్యాలయాలే ఒక ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో విద్యాలయాల్లో పనిచేసేటువంటి మీకే న్యాయం జరగకపోవడము, ఇక్కడ రేవంత్ సర్కార్ కూడా దీన్ని ఉదాసీనంగా తీసుకోవడం ఏ అంశంలో భాగంగా చూడొచ్చు? మరి ఖచ్చితంగా మేమందరం అనుకుంటుంది ఏంటంటే విశ్వవిద్యాలయాల్లో నెలకొని ఉన్నటువంటి సమస్యలపైన, విశ్వవిద్యాలయాలలో శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి పార్ట్ టైం కాంట్రాక్ట్ అధ్యాపకులపైన ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వం నియమించినటువంటి కమిటీకి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి కానీ స్పష్టమైనటువంటి అవగాహన లేదు. ఉంటే ఇంత దుర్మార్గమైనటువంటి జీవో నెంబర్ 21ని తీసుకురారు. ఇన్ని ఏళ్లుగా మేము అవగాహన లేకనా, లేకపోతే మిమ్మల్ని తీసి వాళ్ళ అనుకున్న విధంగా చేసుకోవడం కోసమా? ఖచ్చితంగా అన్ని ఇంటెన్షన్స్ ప్రభుత్వానికి ఉంటాయి. బట్ ప్రభుత్వాన్ని నేను ఈ ప్రాథమిక దశలో తప్పుపట్టేటటువంటి ఉద్దేశం కాదు. కానీ ఖచ్చితంగా ప్రభుత్వానికి అవగాహన ఉంటే ఇక్కడ ఎవరు పనిచేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటో ముందు తెలుసుకున్న తర్వాత, వాళ్ళ సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దెన్ దే విల్ గో ఫర్ ద న్యూ రిక్రూట్మెంట్ ఇన్ ద యూనివర్సిటీస్. అది ఏదీ లేకుండా ఓ జీవో నెంబర్ 21 రిలీజ్ చేస్తే ఇప్పుడు 15-20 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి మాకు ఆందోళన కలగదా? మా జీవితాలు పోతున్నాయి అంటే మేము రియాక్ట్ కాకుండా ఉంటామా? ప్రభుత్వం ఏం ఆశిస్తుంది? మేము ఏం చేసినా పార్ట్ టైం కాంట్రాక్ట్ అధ్యాపకులు వినాలి, పార్ట్ టైం అధ్యాపకులు మేము చేసినటువంటి నిర్ణయాలకు చప్పట్లు కొట్టాలి, ఆమోదించాలి, హర్షాత్రికాలంటే అరే మా జీవితాలు పోతుంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రశ్నించకుండా ఎట్లుంటామనేటటువంటిదే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వము న్యూ రిక్రూట్మెంట్కు పోవటానికి ముందే ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల యొక్క సమస్యలను తెలుసుకోవాలా, వాళ్ళ డిమాండ్స్ తెలుసుకోవాలా, వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేసుకోవాలో తెలుసుకోవాలా, వాళ్ళ ప్రయోజనాలు ఎట్లా కాపాడాలో తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు వెళ్ళి ఉంటే ఈ సమస్య రాదు కదా. అంటే ఏది ప్రాధాన్యత కలిగినటువంటి అంశమో తీసుకోకుండా ఏకాఏకిన జీవో నెంబర్ 21ని రిలీజ్ చేస్తే జీవో నెంబర్ 21 కూడా యూజీసీ మార్గదర్శకాల మేరకుందా? లేదు. యూజీసీ మార్గదర్శకాల్లో 2 సెక్షన్సే ఉంటే 70 మార్కులకి 30 మార్కులకి అక్కడ వెయిటేజ్ ఉంటే మీరు ఒక కొత్త సిస్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు అనుకుంటుంది ఏంటది? వాళ్ళు క్వాలిటీని ఎంకరేజ్ చేయాలా, ప్రతిభను ఎంకరేజ్ చేయాలంటే 15-20 ఏళ్ళుగా క్వాలిటీ, ప్రతిభ, క్వాలిఫికేషన్స్ లేకుండానే పనిచేస్తున్నారన్నది మీ ఉద్దేశమా? ఇవాళ నెట్, స్లెట్లు, గోల్డ్ మెడల్, పిహెచ్డీలు, అన్ని జాతీయ అంతర్జాతీయ క్వాలిఫికేషన్స్, పరిశోధనలు దిట్టైనటువంటి వాళ్ళందరూ కంటే కూడా మీరు తీసుకునేటటువంటి వాళ్ళు గొప్ప క్వాలిఫికేషన్ ఉన్నటువంటిది మీరు ఎట్లా భావిస్తారు? ఇవాళ జీవో నెంబర్ 21లో 3 కేటగిరీలు పెట్టారు. మొదటి కేటగిరీలోనే ఫిల్టర్ చేసేటటువంటి దుర్మార్గమైన ప్రక్రియ అసలు మీకు ఎవరిచ్చారు? ఎంత ఆవేదన ఉన్నదేనంటే ఇప్పుడు ఈ జీవో నెంబర్ 21 పైన లేకపోతే విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ చేయడానికి వైస్ ఛాన్సలర్ల కమిటీ వేశారు. ముగ్గురు వైస్ ఛాన్సలర్లు కూడా ఇట్లా వచ్చిన వాళ్ళే, పార్ట్ టైం నుంచి కాంట్రాక్చువల్ నుంచి రెగ్యులర్ అయినటువంటి వాళ్ళే. వాళ్ళకి అణువు తెలుసు, ప్రతి సమస్య తెలుసు. మరి తెలిసిన వాళ్ళు ఇంత దుర్మార్గమైన జీవనం. కమిటీ ట్రాన్స్పరెన్స్గా పనిచేసిందని అనుకుంటున్నారా మీరు? లేకుంటే ప్రభుత్వ ఒత్తిళ్ల మేరకే ఇది వీళ్ళు తయారు చేశారా, లేకపోతే ప్రభుత్వం తయారు చేసి ఇచ్చిందే వీళ్ళు కమిటీ ఇచ్చిందని అనుకోవచ్చా? ప్రభుత్వము కేవలం కమిటీ అపాయింట్ చేసింది. ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రిలీజ్ చేసింది. ప్రభుత్వానికి మా నుండి వ్యతిరేకత వస్తున్న తర్వాత ప్రభుత్వం ఇప్పుడు ఆలోచనలో పడింది. అరే ఎక్కడ దుర్మార్గం అంటే అసలు సమస్యలు తెలిసిన వాళ్ళే సమస్యలు పరిష్కారం చేయకుండా ఇవాళ ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టడానికి ఇది ఇచ్చారా? ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇది ఇచ్చారా? ప్రభుత్వాన్ని బదనాం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ ఈ కమిటీ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ పాల్పడుతుందనేటటువంటి అభిప్రాయం కలగకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇవాళ ఇంత దుర్మార్గం. ప్రభుత్వానికి మా సమస్యలపైన అవగాహన లేదండి. ఎవరు చెప్పాలా? కమిటీ చెప్పాలా? హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చెప్పాలా? ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి యంత్రాంగం చెప్పాలా? ఇవన్నీ జరగకుండా ఈ జీవో నెంబర్ 21 ఇచ్చి మేము గత 10-15 ఏళ్లుగా కన్వర్షన్ ఏమంటే ఇవ్వలేని దుర్మార్గ వ్యవస్థ ఇక్కడ నెలకొని ఉన్నది. 10 ఏళ్ళు చీకటి బతుకులు మావి. అరే పార్ట్ టైం నుంచి కాంట్రాక్చువల్ కన్వర్షన్ చేయడానికి ఒప్పుకోనటువంటి వాళ్ళు ఇవాళ మీరు ఏకాఏకిన రిక్రూట్మెంట్కి ఎట్లొస్తారు?
అంటే మా ప్రయోజనాలను కాపాడేటటువంటి ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి లేదా, యూనివర్సిటీలకు లేదా, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి లేదా, ఈవెనెట్ కమిటీ వేసినటువంటి ఈ ముగ్గురు వైస్ ఛాన్సలర్కి లేదా? అరే మీరు రిటైర్ అయిన తర్వాత కూడా మీకు వైస్ ఛాన్సలర్షిప్స్ వస్తాయి. మా జీవితాలు, అరే మా వయసు అంతా పోయింది యూనివర్సిటీలోనే, ఇంకేం చేయాలి మేము? అంటే మీకేమో రిటైర్మెంట్ అయినా కూడా పదవులు కావాలా, మేమేమో ఇంకా ఇట్లనే గాడిద చాకరీ గొడ్డు చాకరీ చేసుకుంటూ మాకు ఇంపార్టెన్స్ లేకుండా ఉంటుందా? ఇది చాలా దుర్మార్గం. దీన్ని వెంబటే వెనుకకు తీసుకోవాలా. వెనుకకు తీసుకోవటమే కాదు, ఖచ్చితంగా 2 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ఒకటి, మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి, టైం స్కేల్ ఇవ్వాలి. రెండోది, రిక్రూట్మెంట్ కనుక మీరు మొదలు పెడితే మమ్మల్ని అందరినీ మేము ఉన్న పొజిషన్లో మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసిన తర్వాత మీరు కొత్త ఖాళీలు ఉన్నాయి ఇంకా అక్కడ చేయండి రిక్రూట్మెంట్. 2800 అధ్యాపక పోస్టులు 12 విశ్వవిద్యాలయాల్లో ఖాళీ ఉన్నాయి. మొత్తంగా ఇచ్చిన 2200కే కంప్లీట్ అయితే మిగతా 700-800 మీరు రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకు చేయరు అక్కడ? కాబట్టి ఇప్పటికైనా, ఇప్పుడు వారం రోజులుగా మేము ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక్క హామీ అన్న వచ్చిందా? ఏం బాధ లేదు, మీకు ఇబ్బంది లేదు. ఆఫ్ ద రికార్డ్, ఆన్ ద రికార్డ్ the government has to take any initiation to give a protection to the part-time teachers and contractual teachers in the university. ఎందుకు ప్రభుత్వం ఎందుకు? ఇప్పుడు గత ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం అని మీరే చెప్పారు కదా. విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ చేయకుండా తక్కువ జీతాలతోటి వీళ్ళని పని చేసుకుంటుందని మీరే చెప్పారు కదా. మరి మీరు వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏంటది? వాళ్ళకి ఏమైనా భిన్నంగా జరుగుతుందా? ఓకే, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, గత ప్రభుత్వము అప్పటి నుండి ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ జరగలేదు. 2012 నుండి ఇప్పటి వరకు రిక్రూట్ చేయకపోవడం వల్ల కూడా అసలు వీళ్ళు కనుక బోధన చేయకపోతే యూనివర్సిటీలు కుంటుపడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కేవలము కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం ఉద్యోగుల వల్లనే ఇక్కడ యూనివర్సిటీలు నిలబడ్డాయి అన్నది కూడా ఒక నిర్వివాదాంశంగా మారుతుంది. అట్లాంటి సమయంలో ఇక్కడ పరిగణలోకి తీసుకురాకుండా జీవో నెంబర్ 21 తీసుకొచ్చిన తర్వాత ఇన్ని రోజులు సర్వీస్ చేసినటువంటి వీళ్ళందరినీ ఉద్యోగాలు తొలగించి ఒక ప్రతిబంధకాన్ని సృష్టించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది ప్రభుత్వ ఆలోచనలో లేకున్నా కానీ వీళ్ళు ఒక కమిటీని వేశారు. ఇక్కడ ముగ్గురు వీసీలతో ఒక కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ నియమించినటువంటి వాళ్ళు కూడా ఇట్లాగే పార్ట్ టైం ఉద్యోగుల నుండి అలాగే కాంట్రాక్ట్ నుండి వాళ్ళు ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సమస్యలన్నీ అవగాహన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇలా చేయడం కూడా తగదు. ఒకవేళ ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించేటువంటి అంశంగా కూడా దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు చూసినట్టయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఒక ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వము రిక్రూట్ చేసుకుంటారని చెప్పి హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు కూడా వీళ్ళకు ఒక భరోసా ఇచ్చింది, ఖచ్చితంగా మేము మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాము, రెగ్యులర్గా నియమిస్తామన్నటువంటిది. కానీ ఇప్పటికి కూడా అది అమలు కాకపోవడం వల్ల, కొత్త జీవో తీసుకురావడం వల్ల కూడా అనేక కుటుంబాలు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఏజ్ బార్ అయిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ కొత్త ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలని మళ్ళీ వెతుక్కునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అనేక అంశాలు కూడా వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్ల మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి 2 ప్రధాన డిమాండ్లు అయితే వీళ్ళు వినిపిస్తున్నారు. ఒకటి, ఆ స్కేల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు రెగ్యులర్గా వీళ్ళను నియమించిన తర్వాత మాత్రమే ఇక్కడ జీవో నెంబర్ 21 ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఇంకా మహిళా ఉద్యోగులు కూడా చాలా వరకు వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు. ఇప్పటి వరకు ఎంతో తెలంగాణ ఉద్యమంలో మేము ఎంత ఇబ్బందులకర వాతావరణం ఉన్నా కానీ యూనివర్సిటీలు నిలబెట్టినటువంటి మేము ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. మేడం చెప్పండి, ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ మహిళా ఉద్యోగులనే కాకుండా ఒక తెలంగాణ ఉద్యమం అంటే యూనివర్సిటీలో నిలబెట్టేటువంటి వ్యవస్థ, ఎందుకంటే దాన్ని ఎవరు కాదనలేనటువంటి విషయం ఇప్పటి వరకు. అట్లాంటప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది లేని ఎట్లాంటి పరిస్థితుల్లో మీరున్నారు? ప్రభుత్వం నుంచి ఎందుకు హామీలు రావట్లేదు అనుకుంటున్నారు? సార్, మేము గత ప్రభుత్వాన్నే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోనికి రాకుండా చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడానికి కారణం ఏంది? మా సమస్యలు గతంలో ఉన్న ప్రభుత్వం పరిష్కరించలేదు కాబట్టి 10 సంవత్సరాల కంచెలి మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్న పార్టీ మమ్మల్ని అణిచివేసింది. ఎలాంటి బెనిఫిట్స్ పొందుకోలేదు. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి మేము అధికారాన్ని ఇచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏమంటున్నారు వాళ్ళ వాగ్దానం? ఇది ప్రజాప్రభుత్వము, ఇది ప్రజల పాలన అంటున్నారు. మరి ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన ఏది? మరి ఇక్కడ ప్రజాస్వామిక ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరించబడాలి కదా. మరి ఈ విధంగా ప్రజలను అణచివేస్తే ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అనబడుతుంది? ఇది నియంతృత్వ పరిపాలన అనబడుతుంది. కాబట్టి మేము తెలంగాణ ఉద్యమంలో కష్టపడి మేము ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని మిమ్మల్ని సీఎం చేస్తే, మీరు సీఎం అయిన తర్వాత మమ్మల్నే బయటికి పంపించేసి కొత్త రూల్స్ అన్ని పెట్టి మీరు ఎంట్రన్స్ పెట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చి మరి మమ్మల్ని పంపిస్తాను. కానీ మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది, మిమ్మల్ని సీఎం చేసింది మేము గతంలో ఉన్న ఉద్యమంలో పాల్గొన్న పార్టీని టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి మీరు అధికారంలోనికి రావడానికి మేము అవకాశం ఇచ్చింది దేనికి? ఆ ప్రభుత్వం ఆ పార్టీ పట్టించుకోలేదు కాబట్టి మీకు ఇచ్చిన అవకాశం. మరి అవకాశం ఇచ్చినప్పుడు మీరు కూడా టీఆర్ఎస్ పార్టీ లాగానే మీరు చేస్తున్నారు.
కేసీఆర్ చేసినట్టే మీరు చేస్తున్నారు, అతను చేసినట్టే నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు. మాకు సమస్య ఉందని మేము ధర్నాలు చేసినా, ఉద్యమాలు చేసినా మమ్మల్ని పోలీసు వాళ్ళు పెడతాను, అరెస్ట్ చేయిస్తాను, కథం 4 రోజులు వీళ్ళు ధర్నా చేస్తారు, ఊరుకుంటారు, వీళ్ళు ఇంతే కదా అంటున్నారు. అసలు ఇప్పుడు దేశానికి రాష్ట్రానికే విశ్వవిద్యాలయాలు అంటే ఆదర్శంగా ఉంటాయి. మేము ఒక పాఠాలు చెప్పే టీచర్లమే ఈ విధంగా ఉద్యమాలు చేసుకుంటూ ధర్నాలు చేసుకుంటుంటే మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు, మన దేశం యొక్క భవిష్యత్తు ఎడిపోతే వాళ్ళు ఆలోచిస్తారా? పెద్ద పెద్ద మేధావులైనా కూడా ఇప్పుడున్న ప్రొఫెసర్లు కూడా మాలాగానే పార్ట్ టైం నుండి కాంట్రాక్ట్ నుండి ప్రొఫెసర్లు అయినరు. మరి అలాంటి వాళ్ళు మా కాడికి వచ్చేటానికి ఎగ్జామ్స్ రాసి ఈ 21 జీవో తీసుకొచ్చి ఉన్న వాళ్ళని మొత్తం అణచివేసి కొత్త వాళ్ళని తీసుకురావడానికి మేధావులకు కూడా తెలివి ఎక్కువ అయితే మంచి ఆలోచనలు చేయాలి. కానీ తెలివి ఎక్కువ అయితే ఇలాంటి తెలివి తక్కువ ఆలోచనలు చేస్తే ఎట్లా నిర్ణయాలు? ఈ తెలివి తక్కువ జీవోలు తీసుకొస్తే ఎట్లా? ఈ జీవోలు తీసుకొస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏం చేద్దాం అనుకుంటారు? మా విశ్వవిద్యాలయం, మా రాష్ట్రం మాది. ఈ రాష్ట్రానికి మీ సొంతంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళం, కష్టపడి రాష్ట్రాన్ని ఎంతోమంది త్యాగం ద్వారా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి మీరు ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత ఏం చేస్తాను? గత ప్రభుత్వం ఏం చేసిండ్రో మీరు అదే చేస్తాను. మరి ఇదే విషయం తెలిస్తే మేము మళ్ళీ 3వసారి టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇద్దాం కదా. నువ్వు ప్రజాపాలన అంటున్నావు, ప్రజాస్వామ్యం అంటున్నావు, మంచి మంచి వర్డ్స్ వాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రజల మనసే రేవంత్ రెడ్డి గారు, ఒప్పుకుంటలేను. కానీ మా సమస్యలు కూడా పరిష్కరించాలి రేవంత్ రెడ్డి గారు, ప్రజల మనసే. ఇప్పటికి కూడా మేమే ఏరుకొని మేము ఇష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. ఎందుకంటే మొట్టమొదటి జాతీయ పార్టీ ఇక్కడ ఇప్పుడున్న జాతీయ పార్టీలలో మొట్టమొదటి జాతీయ పార్టీ 1885వ సంవత్సరంలో ఏవో హ్యూమ్ చేత ఏర్పాటు కాబడ్డది. మరి అటువంటి సీనియర్ మోస్ట్ జాతీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాంతానికి చెందినవాడే, ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు కాదు. మరి కాబట్టి మా రాష్ట్రానికి చెందిన వ్యక్తే మా సమస్యలు పరిష్కరించకుండా మమ్మల్ని అణిచివేస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇక్కడ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, మేము ఆంధ్ర వాళ్ళ దగ్గరికి పోవాలా? మాకేం లేదు, మాకు ఉద్యోగ భద్రత కావాలి, టైం స్కేల్ కావాలి. మా రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం. రాష్ట్రంలో అన్ని పోస్టులు మాకు ఇప్పుడు స్థానికంగా ఉన్న వాళ్లకు నింపిన తర్వాతనే వేరే వాళ్ళని తీసుకోవాలి. ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి తప్పనిసరిగా. ఎందుకంటే మాకు నెంబర్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎంఏ, ఎంపీలు, పిహెచ్డి, పీడిఎఫ్. అవన్నీ ఉన్నా కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త జీవో ఉండడం వల్ల మరి మీరు ఇట్లా అన్నీ చెప్తుంటే మరి ఇప్పుడు యూజీసీ నిబంధనలు అడ్డుకోవడంలో మీకు ఇబ్బంది ఏమన్నది? మరి యూజీసీ నిబంధనలు ఇప్పుడు ఎందుకంటే అవన్నీ పక్కన పెట్టేసారు, వీళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా జీవో తీసుకొచ్చారు. ఎందుకంటే ఉన్న వాళ్ళను మొత్తం పక్కన పెట్టేసి ఈ పోస్టులు కూడా అమ్ముకొని కొత్త వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఇంటికి పంపిద్దామని చూస్తారు. ఈ జీవో ఉద్దేశం ఏంది? స్థానికంగా ఉన్న వాళ్ళని ఇంటికి పంపించేసి మళ్ళీ డబ్బులు తీసుకొని కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడదామని చూస్తున్నారు. విశ్వవిద్యాలయం అంటే ఏంది? మరి ఆంధ్ర వాళ్ళని తీసుకొస్తారు ఇక్కడ, మాకు తెలియదు. మేము తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళం, మమ్మల్ని పక్కన పెట్టి ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు కావచ్చు స్థానికులు, మళ్ళీ వాళ్ళని నింపుదామని చూస్తాను మరి రేవంత్ రెడ్డి గారు. మాకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటే తమ ఉద్యోగాలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ భద్రత కావాలి కాబట్టి తెలంగాణ ఉద్యమం చేసిందే ఉద్యోగాల కోసం అని చెప్పి అంటున్నారు. అది ఇట్లా ఇంప్లిమెంట్ చేయకపోవడం కోసం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు కూడా నచ్చగానే మేము కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, వాళ్ళు కూడా ఇలాగే చేస్తే మేము ఎక్కడికి పోవాలన్నటువంటి ఒక ఆందోళన కూడా వీళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తమకు ఇక్కడ రెగ్యులరైజ్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ జీవో నెంబర్ 21ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు రాష్ట్రంలో ఉన్నటువంటి క్వాలిఫైడ్ టీచర్లతోటే ఫిల్ చేసిన తర్వాత మాత్రమే బయట ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే అనిపిస్తుంది. పే స్కేల్ ఒకటి, అలాగే ఇక్కడ పర్మనెంట్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు అలాగే పార్ట్ టైం ఉద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.